జరగబోతున్న వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతయ్యలు, ముఖ్యంగా ఈ పాఠశాలలో పాఠాలు చెప్తున్న గురువులు, అదేవిధంగా నాకు పాఠాలు చెప్పిన గురువులకి నా శిరస్సు వంచి పాదాభివందనం. ఇక్కడ ఎంతో మంచిగా వీళ్ళు ప్రోగ్రామ్ దాన్ని చేశారు. దానికి కారణం స్కూల్స్లలో, కార్పొరేట్ కాలేజెస్లలో ఇంత గొప్పగా మనము పర్ఫార్మెన్స్ చూస్తుంటాము. కానీ కార్పొరేట్ సంస్థలకి దీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు, మన ప్రభుత్వ కళాశాలలు ఏ మాటకు తగ్గరని ఈ పర్ఫార్మెన్స్ కానీ, ఈ వేడుక కానీ ఒక నిదర్శనం అండి. ఒక చిన్న విషయము, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి 1000 ఆశలతో, 1000 కోరికలతో పగలనక రాత్రనక కష్టపడి పిల్లలకు చదువు చెప్పాలని ఎంతోగా కష్టపడుతున్నారండి. కానీ ప్రైవేట్ కళాశాలలో చదువులు చెప్తున్న టీచర్ల క్వాలిఫికేషన్ ఏంటంటే మహా అంటే 10th, 12th గ్రాడ్యుయేషన్. కానీ మన పాఠశాలకు, మన ప్రభుత్వ పాఠశాలకు, మన ఊరు పాఠశాలకు చదువులు చెప్పే మన గొప్ప గురువుల క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు ఇంటర్, డిగ్రీ, పీజీ, బిఎడ్, డిఎడ్, టెట్, డిఎస్సి ఇదంతా చదివి ఎంతో కష్టపడి ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి మన పిల్లలకు గొప్ప చదువులు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఏదైతే జ్ఞానాన్ని వారు సంపాదించుకున్నారో ఆ జ్ఞానాన్ని మన పిల్లలకు అందజేయడానికి ఎంతో దూరం నుంచి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించి రోజు మన పిల్లలకు విజ్ఞానాన్ని అందించడానికి వస్తున్నారండి. కానీ మనము మాత్రము లక్షలు, వేలు పెట్టి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నాము. ఆ ప్రైవేట్ పాఠశాలలో ఎవరైతే మనకు పాఠాలు చెప్తున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో మనకు తెలియదండి. వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఎవరు కూడా బయట పెట్టారు. నేను మీకు ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఎవరైతే మన గురువులు గొప్పగా చదివి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించుకొని మన ఊరి వరకు వస్తుందండి. ఈ గొప్ప టాలెంట్, ఈ గొప్ప నాలెడ్జ్ మన పిల్లలకు చేరాలంటే మనమందరము ఖచ్చితంగా మన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము లక్షంతా వచ్చి ఏదైతే సంపాదిస్తున్నామో ఒక్కొక్క రూపాయి మనము ట్యాక్స్ రూపంలో పే చేస్తున్నాము. అదే ట్యాక్స్ పైసలు 1,30,000 వాళ్ళు చేస్తుంటే మనం మాత్రము లక్షలు, వేలు ఇంకా ఎక్కువ కష్టపడి ఆ ప్రైవేట్ పాఠశాలలకి వాళ్ళు చదువు అనేది ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు, ఒక వ్యాపారం మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము మన గురువులు ఎంత గొప్పగా మన పిల్లలకు విద్యను అందిస్తున్నారంటే, ఇప్పుడు మన సమాజంలో హిందువులని, ముస్లింలని కొట్లాడుకుంటున్నాము. కానీ ఈ ప్రోగ్రాంలలో మనం ఎలాంటి చెడువైన ప్రోగ్రాం కాదండి, ఎలాంటి నృత్యాలు కాకుండా మన దేశానికి, మన దేశ భక్తిని పెంపొందించే ప్రోగ్రాంలు వీళ్ళు చేయించారు. ఒక గొప్ప గురువు మాత్రమే మన పిల్లలకు సామాజికంగా న్యాయం చేయిస్తారు. అందుకని ఒక విజ్ఞప్తి ఏంటంటే, నేను కూడా వచ్చే సంవత్సరము నా పిల్లలకు ఇదే పాఠశాలలో చేయించాలని నేను అనుకున్నానండి. ఎందుకంటే